ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపనిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి वाजेभिर्वाजिनीवती धीनामभिप्रियवतु। ॐ वागीशाज्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननम्। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। ओम अथात्मानगो शिवात्मानगो श्रीरुद्ररूपिणमेवं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रं दशभुजगं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कचिह्नं नागयज्ञोपवीतिनं नागाभरणभूषितं व्याघ्रचर्माम्बरधरं कमण्डलवक्षसोत्रधरम् अभयवरकरं शूलहस्तं ज्वलन्तं कपिलजटाजूटिनं शिखामुद्योतधारिणम् पुरुषस्कन्धसमारूढममा देहार्थधारिणम् अमृतेनाप्लुतं हृष्टं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतं नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययं सर्वव्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम्। एवं ध्यात्वा धियः सम्यक् ततो यजनमारभेत्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనం పరమేశ్వర యొక్క అనుగ్రహం వల్ల చమక భాగంలో మూడో అనువాకంలోనే ఉన్నాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో చంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే అంతవరకు చెప్పుకున్నామండి. తర్వాత భగశ్చమే ద్రవిణించమే ఇవన్నీ ఇంకా వాక్యాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క దానికి విస్తారమైనటువంటి అర్థాలు వాటికి ఉదాహరణలు తీసుకుంటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక్కొక్క పదం ఎక్కడైనా లభిస్తుందా అని చూసుకుంటూ ఉంటే అపూర్వమైనటువంటి సన్నివేశాలు లభిస్తున్నాయి. కొన్ని ఈవేళ చూద్దామండి. ఈవేళ ఏంటంటే మొత్తం ఇంకా నేను స్కాన్ చేసుకుందాం అనుకున్నటువంటి మ్యాటర్ ఇంకా నాకు సమయం కుదరలేదు. అది కొన్ని పదాలే ఈవేళ అవ్వచ్చు, మిగతా తర్వాత చూద్దాం. ఇందులో ముందుగా భాష్యంలో ఏమి ఇచ్చారో చూద్దామండి. ఇక్కడ మనం భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ, వశ్య అనే పదానికి సీతారామ లక్ష్మణులు నివసించినటువంటి చిత్రకూట పర్వతంలో వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పర్ణశాల గురించి మనం వర్ణించుకున్నాం. యశ అనే దాని మీద చాలా ఉదాహరణ చెప్పుకున్నాం మనం. కీర్తికి సంబంధించినట్టు సామాన్యంగా యశ అనేది కీర్తి అనేటటువంటివి రెండు పర్యాయ పదాలుగా వాడేస్తూ ఉంటాం మనం. యశస్సు అంటే కీర్తి, కీర్తి అంటే యశస్సు అని. కానీ రెండిటికి కూడా ఒక చోట వాల్మీకి రామాయణంలోనే యశ కీర్తి అని రెండు పదాలు వాడాడు. అంటే రెండింటికి ఏదో తేడా ఉండి ఉండాలి. ఒకే అర్థం వచ్చేటటువంటి రెండు పదాలు ఎందుకు వాడతారు? ఒకదాని ఒకటి విశేషం కూడా కావు అవి. దానికి ఏం చెప్పారంటే ఎవ్వరూ చేయనటువంటి ఒక ఘనమైనటువంటి ఒక కార్యాన్ని చేస్తే ఈ లోకంలో లభించేటటువంటి అప్పటికప్పుడు వెంటనే ఎప్పుడో తర్వాత రావడం కాదు, దాని పేరు యశస్సుట. కానీ ఒక మంచి పనిని చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి తర్వాత అప్పటికప్పుడు రాదు, అది చాలా కాలం తర్వాత వచ్చేటటువంటిది అది కీర్తిట. అంటే అప్పటికప్పుడు ఉదాహరణకి సీతాదేవిని దర్శనం చేయుట అనేటటువంటిది ఎవరూ చేయలేకపోయినటువంటి పని
ఒక హనుమంతుడు మాత్రమే చేయగలిగినటువంటి పని. అతనికి ఆ యశస్సు అక్కడ అంచేతనే అది యశ అన్నాడు. అప్పటికప్పుడు ఇంకా ఆ వేళ నుంచి స్టార్ట్ అయింది. సీతాదేవిని చూసి వచ్చాట, సీతాదేవిని చూసి వచ్చాడు. మొత్తం సమస్త వానర సైన్యం కూడా ఎంత శ్లాఘించేవారో ఇంక చెప్పలేము. మన సుందరకాండ అంతా కూడా దానికి అదే నిదర్శనం మనకి. కీర్తి అనేటటువంటి ఒక ప్రజాపాలన తత్పరత ఉన్నటువంటి మహారాజు మొట్టమొదటి రోజు నుంచి అతనికి ప్రశస్తి రాదు. అతను చేయగా 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 చాలా కాలం తర్వాత జనంలోకి వెళ్ళి మొట్టమొదటి రోజున అతని గురించి పెద్ద తెలియదు జనానికి. అతని ప్రవర్తన, అతని నైతికత ఇలాంటి విషయాలు బయటపడవు. కొన్నాళ్ళు అయిందో తెలుస్తాయి. అప్పటికి జనంలో వ్యాప్తి చెందుతుంది అతని పేరు. ఏదైనా రెండింటిలోని పేరు ప్రసిద్ధిలోకి రావడమే, కానీ చాలా కాలం అయిన తర్వాత వచ్చి దాని కీర్తని అప్పటికప్పుడే ప్రారంభమయ్యేటట్టు దాని యశస్సు అని ఒక చోట కూడా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇంకా అంతవరకు అక్కడ ఆపుకుందాం అండి, తర్వాత దాన్ని పెడదాం. యశశ్చమే భగశ్చ. భగ అనేటటువంటి మాటకి సౌభాగ్యం, సౌభాగ్యంలో ఉండేటటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది భగ అనే పదంతో మనకి అందులోంచి ఏర్పడినటువంటిది. ఈ భగ అనే పదానికి మనం ఆల్రెడీ మన నమ్మకంలో ఒక చోట చెప్పిన భగవః అని అక్కడ పదం చెప్పుకుంటూ నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేత యోన్యం అస్మన్నివ బంధుత అని అక్కడ చెప్పినప్పుడు అక్కడ చెప్పుకున్నటువంటి వాక్యం అది భగవం అంటే మాటకి షడ్గుణ ఐశ్వర్య సంపన్నత అని చెప్పారు. అదేమిటో ఒక్కసారి చూద్దామండి. అది ఇది అక్కడ భాష్యంలో మనకి ఏమేమిటి భగశబ్దస్య షడ్గుణ వాచిత్వం స్మర్తవ్యం. ఏమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. ఈ 6 రకాల లక్షణాలు కనుక ఉంటే దాని పేరు భగము అని పెట్టండి. ఇక్కడ ఇక్కడ మాత్రం యశస్సు మాత్రమే ఉండాలట. ఒకటి సమగ్రమైన ఐశ్వర్యము, రెండోది ధర్మము, మూడోది యశస్సు అంటే చాలా ఘనమైనటువంటి ఏదో మంచి పని చేసి ఉండాలి. తర్వాత ఐశ్వర్యం శ్రీయ, అంటే శోభ, ఏది చేస్తున్నది ఆ శోభాయమానంగా ఉంటుంది. ఇవి కాకుండా అప్పుడు 4 అయ్యాయండి. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ అంటే శోభాయమానంగా ఉండడం. ఏది చేసినా శోభాయమానంగా ఉండడం, జనాకర్షణీయంగా ఉండడం. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, జ్ఞానము ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇందులో స్వార్థపరత్వం పనిచేయదు. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో షణ్ణాం భగ ఇతీరణ, ఇది ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఈ షడ్గుణ ఐశ్వర్యములు అంటారు వీటిని, 6 రకముల ఐశ్వర్యములు. మామూలుగా ఈ జ్ఞానము వైరాగ్యం గురించి అన్నపూర్ణాష్టకంలో కూడా చూడండి. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి అని అక్కడ కూడా మళ్ళీ అదే వైరాగ్యంతో పాటు జ్ఞానముతో కూడినటువంటి వైరాగ్యం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. జ్ఞానం లేకుండా వైరాగ్యం వచ్చినా వాడు పిచ్చాడి కింద చూస్తారు. జ్ఞానం ఉంది కానీ వైరాగ్యం లేదు, అది స్వార్థపరత్వంలో వెళ్ళిపోతున్నది. రెండూ కలిసి ఉండాలి. అలా ఈ 6 రకాల లక్షణాలని భగ అక్కడ మనకి భగశ్చమి అంటే నాకు ఈ 6 రకాలు ఉండాలంటే పరమేశ్వరుడు అయిపోతాడంటే ఆ పరమేశ్వరుని అంశ లేదా ఆ 6 రకాల లక్షణాలు కూడా నాకు సిద్ధించుగాక అని అక్కడ ప్రార్థించుకుంటున్నట్టు అనమాట సాధకుడు. అలాగే ప్రకారాంతరైనాపి ఇంకో పద్ధతిలో కూడా భగవత్ శబ్ద నిర్వచనం ఉత్పత్తించా వినాశించా ఇంకో శ్లోకం కూడా ఉందండి దీనికి. ఏమిటంటే అంటే ఇందాక 6 రకాల ఐశ్వర్యాలు అయిపోయాం, అది కాదు. ఉత్పత్తించ వినాశించ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. భగవంతుడు అది కలవాడు ఎవరంటేట ఉత్పత్తి వినాశాలు రెండింటికి అతనికి సంబంధం ఉండాలి. ఒక వస్తువును తయారు చేయగలిగి ఉండాలి, ఆ వస్తువుని మళ్ళీ నాశనం చేయగలిగే సమర్థత అంటే విలయం చేయగలిగిన సమర్థత ఉండాలి. భూతానాం ఆగతిం గతిం, జీవులు ఎవరు వస్తున్నారు ఎవరు వెడుతున్నారు ఈ విషయాన్ని వేత్తి ఎవరైతే తెలుసుకోగలుగుతాడో వాడు. విద్యాం అవిద్యాంచ, మోక్షం లౌకికమైనటువంటి సుఖభోగాలను అనుభవించేటటువంటి ఆ విజ్ఞానము, ఆ విద్యలు, అవి అవిద్య, అది కోరుకుని ఉండాలి, అది పొంది ఉండాలి. విద్యాం మోక్ష మార్గానికి వెళ్ళేటటువంటి ఆ జ్ఞానము ప్రాప్తించి ఉండాలి. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అతను భగవంతుడు అన్నారు. ఇక్కడ ఇందులో గొప్ప విషయం ఒకటి జ్ఞాపకం వస్తున్నది వెంటనే.
నేను ఉత్పత్తి వినాశం అంటే ఏంటి అసలు? ఒక వస్తువును తయారు చేయడం, దాన్ని ధ్వంసం చేసేయడం. ఈ రెండు కూడా తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అది పరమాత్మ అన్నాడండి. ఈ వాక్యానికి వెంటనే రిఫరెన్స్ ఇప్పుడు ఏం జ్ఞాపకం వస్తుందంటే, వాల్మీకి రామాయణంలో సుందరకాండలో రావణాసుడి సభలోకి హనుమంతుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనతోటి మాట్లాడుతూ హనుమంతుడు నిర్భయంగా మాట్లాడుతూ ఉంటాడు రావణాసుడితోటి. రావణ, నీకు ఏమిటనుకుంటున్నావు? శ్రీరాముడి గురించి నీకు తెలియదు. ఇది మనకి 51వ సర్గ. అంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా రిఫర్ చేసుకుంటారని పక్కన అనువాదాలు ఉంటాయి కదా. 51వ సర్గ సుందరకాండలో 40వ శ్లోకం అండి. ఇది నాకు స్కాన్ చేసి పెట్టడానికి టైం కుదరలేదు. అక్కడ చూడండి వాక్యం, సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టం శక్తో రామో మహాయశాహ అని పదం వాడతాడండి. 14 లోకాలని, అంటే సృష్టి ఎప్పుడు అయిపోయి మొత్తం అన్ని లోకాలు ఉన్నాయి ఇప్పుడు. శ్రీరాముని యొక్క గొప్పదనం ఏంటో తెలుసుకో. నీ గొప్పదనం నాకు ఈ ప్రపంచంలో అంత చాలా మంది తెలుసు. నువ్వు సర్వనాశనం చేసేయగలవు దేన్నైనా సరే. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నువ్వు అంత బలవంతుడివి, అంత శక్తివంతుడివి. కానీ ధ్వంసం చేయగలవు తప్ప దాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయగలవా? అది నీ వల్ల కాదు. ఓ చెట్టుని ముక్కలు ముక్కలు చేసేసి నరికేయచ్చు, దాన్ని అంటించేయచ్చు, బూడిద కింద మార్చేయచ్చు. కానీ రివర్స్లో ఆ బూడిద నుంచి మళ్ళీ మొక్క తయారు చేయగలవా నువ్వు? చేయలేవు. ఒక గాజు గ్లాసు నేలనేసి కొట్టేస్తాం, ముక్కలు ముక్కలు అయిపోతుంది, రసం రసం అయింది, ఇల్లంతా పడిపోతుంది. ఆ రసం నుంచి మళ్ళీ అదే గ్లాసుని మనం తయారు చేయగలమా? చేత కాదండి, ఎవరికీ కాదు. ఒక్క శ్రీరామచంద్రుడికి వచ్చుంటా ఆ మాట చెప్తున్నాడండి. సర్వాన్ లోకాన్ సుసంహృత్య, సమస్త లోకాన్ని సంహారం చేసేసి మళ్ళీ అడ్రస్ లేకుండా చేసేస్తాడు వాటిని. చేసి ఏం చేస్తాట? అవి అందులో ఎలాంటి లోకాలు అవి? సభూతాన్, పంచమహాభూతాలే కాకుండా సమస్త జీవులతోటి కూడా దగ్ధం చేస్తాడు వాటిని. అందులో కొన్ని కదిలే ఉంటాయి, కొన్ని కథలు ఉంటాయి. అవి మనుషులు ఇలాంటి వాడు, జంతువులు అయితే చచ్చిపోతాయి. కొండలు, నదులు అవే, వాటిని కూడా లేకుండా చేస్తాడంతే. చరాచరాన్, కదిలేటటువంటి కదలనటువంటి మొత్తం అంతని కూడా సమస్తాన్ని సర్వనాశనం చేసేయగలడు ఆయన. చేసి అక్కడ ఆగిపోడు. ఆయన ఏంటంటే పునరేవ తథా స్రష్టుం, పునః మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఎలా ఉండేదో పూర్వం ధ్వంసం చేసే ముందు ఎలా ఉందో అదే రకంగా మళ్ళీ సృష్టి చేసే శక్తివంతుడే అతను. పునరేవ తథా సృష్టిం శక్త రామ. అదయ్యా ఇక్కడ చూడండి, ఉత్పత్తించ వినాశంచ, అంటే సృష్టించగలగా దాన్ని సర్వనాశం చేయగల. మామూలుగా మనకి సృష్టి స్థితి లయాల్లో సృష్టి లయం చెప్పుకుంటుంటాం, పరమేశ్వరుడు ఉండే లక్షణం అది. పరమేశ్వరుడు మామూలుగా యాక్సెప్ట్ చేస్తాం సృష్టి స్థితి లయాలని. కానీ శ్రీరామచంద్రుడి యొక్క విశిష్ట లక్షణం ఏంటండి? ఇది ఇలాంటిదే. చిన్న ఉదాహరణ మనకి మళ్ళీ ఎక్కడ దొరుకుతుందంటే, పరీక్షిత్తు దగ్గరికి తక్షకుడు వెళుతుండగా జరుగుతున్న సంఘటన. తక్షకుడు ఇంకా పరీక్ష అంటే అప్పుడే ఆ మహర్షి మెడలో పాము వేయడం, చచ్చిపోయిన పాముని మెడలో వేయడం. ఆయన కొడుకు శమీక మహర్షి, ఆయన కొడుకు శృంగి వారం రోజుల్లో నేను తక్షకుడు కాటేస్తాడు, ఆ కాటు వేయడంతో మరణిస్తామని ఆ శృంగి చెప్పించడం. ఈ వార్త వెంటనే పరీక్షిత్ తెలియజేయడం. మహర్షిని ఇలా ఇబ్బంది పెట్టేనే అని చెప్పి బాధపడ్డాడు తప్ప తనకి శాపం వచ్చిందని అతను బాధపడలేదు. వెంటనే మొత్తం ఈ వార్త మొత్తం సమస్తమైనటువంటి మహర్షి మండలాలన్నిటికీ తెలిసిపోయిందండి. పరీక్షిత్ అంటే అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అతను. ఆ పరీక్షిత్కి వేళ మరణకాలం ఆసనమైంది శాపం వల్ల అని చెప్పి మహర్షులు అందరూ వచ్చేసేటండి. మనం ఒంటి స్తంభం మేట కట్టుకున్నట్టాం, అక్కడెక్కడో ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడండి. వచ్చిన వాళ్ళలో వ్యాస మహర్షి వచ్చాడండి. ఏడయ్యా వ్యాస మహర్షి వచ్చాడండి, సామాన్య జగద్గురువులు గురువు అయిన. అందరూ వచ్చి కూర్చున్నారండి. ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు, అయ్యా మిమ్మల్ని అందరూ, నాకున్న సమయం గురించి అందరూ చెప్పుకుంటూ తెలిసే ఉంటుంది మీకు కూడా, ఒక వారం రోజులు నాకు టైం ఉంది, 24x7. నాకు ఈ 24x7లో నాకు మోక్షం వచ్చే మార్గం మీరేమైనా సూచిస్తారా? మోక్షం కావాలి నాకు, అదొకటే, ఇంకేమో కాదు. నాకు ఐహిక ఐహికమైనటువంటి ఏ రకమైనటువంటి సుఖభోగాలు నాకు అక్కర్లేదు, అవన్నీ వదిలేశాను. నాకు మోక్షమే కావాలి. ఒక్కళ్ళు మాట్లాడలేదండి.
ఖచ్చితంగా అతను అడుగుతున్నాడు క్వశ్చన్ డైరెక్ట్గా సూటిగా అడిగేసాడు. ఇంకేం చెప్పట్లేదు, మిగతా ఇంకేం వద్దు నాకు, ఆ మంత్రం పారాయణ చేసుకోండి, ఇంకేం వద్దు నాకు, మోక్షం వచ్చే మార్గం ఉంది చెప్పండి, అది మోక్షానికి ఇస్తుందా, మీరు ఏం చెప్పబోతే అది మోక్షం ఇస్తుందా. ఇంతట్లో అదృశ్యతతో అతను అనుగ్రహించడానికి శుక మహర్షి ప్రవేశిస్తుంది. ఆ ఉందయ్యా అన్నాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా ఇంతట్లో దారిలో తక్షకుడు బయలుదేరాడండి స్వర్గలోకం నుంచి. ఇంకేత అతనికి విధించబడింది, కాటు వేయడం అతనికి బాధ్యతగా పెట్టేశాడు ఆ మహర్షి కుమారుడు. సుమారు చాలా దగ్గర దారి మధ్యలో ఉన్నాడండి. వెడుతూ ఉండగా ఇంకొక ఎక్కడైతే పరీక్షిస్తాడో ఆ మార్గంలో అతను వెడుతున్నాడు తక్షకుడు. అతను అదే మార్గంలో ఇంకో కుర్రాడు కూడా వెడుతున్నాడు. ఒకడు కూడా పరిచయాలు ఏం లేవు పూర్వం. ఈ తక్షకుడే, ఇద్దరు ఆల్మోస్ట్ సమానమైన స్పీడ్లోనే ఎక్కడో మధ్యలో, ఎవరు ఎక్కువ స్పీడ్ ఎవరు తక్కువ స్పీడ్ తెలియదు కానీ ఇద్దరు నడుచుకుంటూ అదే డైరెక్షన్ పెడుతున్నారు, పరీక్షిస్తున్న ప్రదేశానికి వెళ్ళే మార్గంలోనే పెడుతున్నారు. ఇంతట్లో ఈ తక్షకుడు ఆ కుర్రాడిని, ఎవరయ్యా నీ పేరేమిటయ్యా, మామూలు రూపంలో ఉన్నాడు తక్షకుడు, పాము రూపంలో లేడండి, ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు అతను. ఎవరు నువ్వు, ఏమిటి, ఏం చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, అవి మొత్తం అతను భోగట్ట అంతనే సంపాదిస్తున్నాడు. అతను భోళా శంకరులో ఉన్నాడు, మొత్తం విషయం అంతా చెప్పేశాడు, సీక్రెట్ ఏం ఉంచుకోలేదు. ఎవడోట ఒక తక్షకుడు అనేవాడు వచ్చి పరీక్షిత్ మహారాజుని కాటేస్తాడట, దాంతో అతను ప్రాణం పోతుందని అందరూ అనుకుంటున్నారు అని ఎవరితో ఉంటున్నాడు, తక్షకుడితో ఉంటున్నాడు, మారు రూపంలో ఉన్న తక్షకుడితో ఉంటున్నాడు. అయితే నా దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయి, పాము విరుగుడి మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలతోటి వాడు ఏం చేయ తక్షకుడు ఏం చేయలేమండి, మళ్ళీ నేను పునఃసృష్టి చేసేయగలను అంటూ నిబ్బరంగా, ఖచ్చితంగా నేను చేయగలను అంటూ ఆ మాట అన్నాడు తక్షకుడితో. తక్షకుడు మొట్టమొదటి ఆశ్చర్యం, ఏంటి నేను వేసిన కాటు వేస్తే లోకాలు లోకాలు భస్మీపటం అయిపోతాయి, వీడి మంత్రాలు బలం ఎంత అసలు అని అనుకుని, నువ్వు తక్షకుడిని ఇంకా మారు రూపంలో నుండి అతను అంటాడు అనమాట, నువ్వు తక్షకుడిని తక్కువ అంచనా వేయకు, ఇతను అంటాడు నా మంత్ర బలాన్ని కూడా తక్కువ అంచనా వేయకు అంటాడు. అప్పుడు అతను తక్షకుడు స్వరూపంలోకి వచ్చేస్తాడు, నేనే తక్షకుడినయ్యా, అయితే ఏమిటిరా అంటాడు ఈ కుర్రాడు. ఎక్కడ నదులు బెదురు లేవు, ఆ ప్రాంతంలో పెద్ద మర్రి చెట్టు ఉందిటండి, కొన్ని వందల కిలోమీటర్లు వ్యాప్తి చెందినటువంటి మర్రి చెట్టు. ఆ ప్రాంతంలో వీళ్ళు నడిచి పెడుతున్న చోట ఆ మర్రి చెట్టు కింద మామూలు పెద్ద పెద్ద మనకి పిల్లల మర్రి చెట్టు అలాంటి మనం వింటూ అడయారు చూడండి, కొన్ని ఎకరాలు ఎకరాలు దాని కింద వ్యాప్తి చెంది ఉంటుంది ఆ మర్రి చెట్టు ఓడలతోటి. దాని కింద కూర్చున్నాడు కొంతమంది, ఆ చెట్టు మీద ఉండే కొన్ని వేల వేల పక్షులు ఉంటూ ఉంటాయి, గూళ్ళు కట్టుకుని ఉంటుంటాయి, ఇంకా ఎంతమందో అక్కడ తిరుగుతూ ఉంటారు. అలాంటి ఒక మర్రి చెట్టు వాళ్ళకి కనిపించింది. అప్పుడు తక్షకుడు అన్నాడు, నేను ఇంత మర్రి చెట్టుని రకరకాల 10 కాట్లు వేయడం కాదు, ఒక్కటే కాటుతోటి దాన్ని భస్మీపట్నం చేసేస్తాను నేను, అసలు నీ మంత్రానికి నీకు శక్తి ఉందో లేదో నాకు అనుమానమే, ఇదే వేసుకో అన్నాడు. సహజ రూపంలోకి వచ్చేసి తక్షకుడు ఆ మర్రి చెట్టుని గట్టిగా కాటేసాడండి. వేసేవాడు అంత వ్యాప్తి చెంది అన్ని వేల వేల ఓడలతో ఉన్నట్టు అంత చెట్టు క్షణకాలంలో భగ్గున మండిపోయి బూడిదైపోయిందండి, బూడిదైపోయింది. అప్పుడు తక్షణం చూసావా నా కాటు యొక్క ప్రభావం, అటువంటి మానవుడైనటువంటి పరీక్ష నిలబడతాడా, ఒక మనిషి. ఈ కూర అయిపోయిందా, నువ్వు కాటేయడం అన్నాడండి. అయిపోయింది అన్నాడు. అయితే ఇప్పుడు చూడు ఆయన చెప్పి కుర్రాడు మంత్రం పురస్చరణ చేసి నీళ్లు చల్లేయండి ఆ బూడిద మీద. టక్కుని ఇందాక ఎంత మర్రి చెట్టు ఉందో, ఎన్ని పక్షులు దాన్ని బతుకున్నాయో, ఎంతమంది ఎక్కడెక్కడ కూర్చున్నాడు కూడా భస్మం అయిపోయారు, అందరూ లేచి కూర్చున్నారండి ఒక్కసారి. అందరూ లేచి కూర్చున్నారు. ఈ భాగవతంలో ఉంది ఇది, ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఉత్పత్తించి వినాశించి అనే మాట కోసం చెప్తున్నాను ఇదంతా. ఆశ్చర్యపోయాడు తక్షకుడు, ఇతని కాళ్ళని పడిపోయాడు కుర్రాడి కాళ్ళ మీద. మహానుభావ నువ్వు కనుక ఇప్పుడు అక్కడికి, నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఏ మంత్రం పారాయణ చేసేవారు కూడా నేను అడగను, ఇప్పుడు నువ్వు చేయగలవు, నేను కాటు వేస్తే బూడిద అయిపోయినట్టు దాన్ని కూడా పునఃసృష్టి చేసేటువంటి శక్తి నీకు ఉంది. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, నేను నీ దేనికోసం వెళుతున్నావు, ఎక్కడో కొంత పరీక్ష కొంత డబ్బు ఇవ్వకపోతాడా అని నీకేదో ఆశ ఉంది, ఆ ఆశ నీకు ఎందుకు, అతన్ని అంత దూరం వెళ్ళదు, నేనే ఇచ్చేస్తాను నీకు,
ఈ బంగారం తీసుకుని వెనక్కి వెళ్ళిపో, ఈ డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపో. ఇంకో కారణం ఏంటంటే అది శాపము. నేను వేసి తీరాలి, అతను ప్రాణం పోయి తీరాలి. విధించబడినటువంటి దాన్ని సృష్టికి వ్యతిరేకంగా ప్రయత్నించకు నువ్వు. ఆయన చెప్పి ఆ కుర్రాన్ని మెత్తబడి చేసి మొత్తం ఈ డబ్బు ఇచ్చి కుర్రాన్ని వెనక్కి పంపించేశాడండి. ఈ సంఘటన జరిగి ఉండకపోతే పరీక్షిత్ మళ్ళీ బతికి ఉండేవాడు. ఈ కుర్రాడు తక్షణ కాటేసి వేగాక ఇతను మళ్ళీ మంతంతో అయితే వెళ్ళేవాడే, ఆ దారిలోనే ఉన్నాడు కదా. కానీ విధి అతన్ని వెళ్ళనివ్వలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా ఇందాక శ్రీరామచంద్రుడి విషయం నుంచి చెప్పాను. హనుమంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయశ. అంత కీర్తివంతుడే, అంత శక్తివంతుడే అతను, సామాన్యుడు అనుకోకు నువ్వు. ఇంకా అంటూ అక్కడ అతను ఉన్నటువంటి బలాన్ని చెప్తాడు. దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షోగణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు వరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహా యో రామం ప్రతియుజ్యేత విష్ణుతుల్య పరాక్రమం. మొత్తం ఎన్ని రకాల దేవతా గణాలు ఉన్నాయి, ఎన్ని రకాల రాక్షస గణాలు ఉన్నాయి చెప్పి లిస్టు పెట్టాడండి. దేవతలు, అసురులు, అసురులు వేరు, దైత్యులు వేరండి. రాక్షసులు రకరకాల గణాలు. మనుష్యులు, యక్షులు, రాక్షసులు, ఇక గణాలు, విద్యాధరులు, గంధర్వులు, సర్పములు, మరి పక్షులు అంటే గరుత్మంతుడు అంటేవాడు, సిద్ధులు, కిన్నరులు, పతత్రుషి, ఇలాంటి వాళ్ళని సర్వభూతేషు. ఈ ఇన్ని రకాలు ఇంకా నేను చెప్పను, ఇంకా చాలా ఉండిపోయి ఉంటాయి గణాలు. ఇన్ని రకాల గణాల్లోనూ కూడా ఇన్ని రకాల భూతగణాల్లోనూ కూడా ఏ కాలంలో ఎప్పుడు ఎక్కడా పుట్టనటువంటి వాడే ఈ శ్రీరామచంద్రుడు. సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి. భూతకాలంలో పుట్టలేదు, ప్రస్తుత కాలంలో లేడు, భవిష్యత్ కాలంలో కూడా పుట్టడు. అలాంటి వాడు ఏ గణంలోనూ పుట్టడు. అలాంటి వాడే ఏతనం. అండర్ ఎస్టిమేట్ చేయకృష్ణ అంటూ చెప్పినటువంటి దేనికోసం అంతా భగహ అనేటటువంటి ఒక పదానికి అర్థం చెప్పుకోవడం కోసం. ఇది అక్కడ ఇప్పుడు మనం ఇందులో కోరేది ఏంటంటే భగశ్చమే అనే మాట అనడంతో అర్థం ఏంటంటే ఉత్పత్తించ వినాశంచ. చా అన్నాడు, ఏదో ఒకటే కాదు, ఉత్పత్తి వా అనలేదండి. వా అంటే ఏదో ఉత్పత్తిని కానీ వినాశం కాదు, కాదు, ఉత్పత్తిని చేయగలడు, వినాశమును చేయగలడు. భూతానాం ఆగతిం గతిం. జీవులు రాకపోక ఎక్కడ జరిగాయండి? మళ్ళీ రామాయణంలోనే కనిపిస్తుందండి. ఎన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి వరుసగా ఒక కక్షణ చదువుకుంటుంది. యుద్ధం అంతా అవుతుంది, రామరావణ యుద్ధం అవుతుంటే ఏమంటే రాక్షసులు ఒక్కడే చచ్చిపోతారా? వానర సైన్యంలో వాళ్ళు చచ్చిపోరా? అనేక మంది పోయారు. వాళ్ళు ఎంతమందో వీళ్ళు అంతమంది ఆల్మోస్ట్ పోయారు అనుకుందామండి. దానికి ఏం చేయగలరు? ఎవరేం చేయరు. రావణాసుడు ఏం చేసేవాడంటే మొన్నటి పొద్దునకి తను కొత్తగా వచ్చిన నెక్స్ట్ బ్యాచ్కి రాక్షసులు డెడ్ బాడీస్ కనిపించాయనుకోండి, వాళ్ళతో డిమోరలైజ్ అయిపోతారేమో అని కొంతమందిని రాత్రి ప్రత్యేకంగా డ్యూటీ ఉంటే రాక్షసులు బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా సముద్రంలో పడేయడం. ఓన్లీ కోతులు బాడీస్ మాత్రమే గట్టు మీద ఉండాలి, బీచ్ మీద, అంటే ఎక్కడైతే యుద్ధం అవుతుందో అక్కడ. అంటే సైనికులు వచ్చేవాడికి ఆహా మన రాక్షసులు చాలా మంది కోతులు చంపేశారే అనేటటువంటి భావన కలగడం కోసం కోతులు బాడీస్ ఉంచేట, రాక్షసుల బాడీ సముద్రంలో పడాయించాడు. సేతు అటు ఇటును. యుద్ధం అయిపోయిందండి. అగ్ని పరీక్ష అవుతోందండి. దేవతలు దిగొచ్చేసారండి. అగ్నిదేవుడే కాదు, శివుడు వచ్చాడండి, ఇంద్రుడు వచ్చాడండి. వాడు చెప్పారు, అగ్నిదేవుడు చెప్పాడు ఈవిడ మహాపతివ్రతయ్య, ఇవన్నీ సంకేతులు తీసుకోవాలి. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఇంత గొప్ప పని చేసేవా, దేవతలకి శత్రువు అయినటువంటి రావణాసురుడిని వధించేవయ్యా, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అంటాడు శ్రీరామచంద్రుడిని. అయితే ఓ పని చేయవయ్యా, నా కోసం ఈ యుద్ధంలో ప్రాణాలు వదిలేసినటువంటి వాళ్ళు ఈ వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నీ అమృతాన్ని జల్లు, వాళ్ళందరికీ ప్రాణం వచ్చేట్లా చేయి. అంటే ఇక్కడ చూడండి, భూతానాం ఆగతిం గతిం వేత్తి. కోతులందరూ పోవడం చూశాడు, వాళ్ళందరూ రావడం చూసుకున్నాడు. తన కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలా కృతజ్ఞత వెళ్ళిపోతాడు, వెళ్ళడానికి వాళ్ళని వాడి బతికించుకున్నాడు. ఈ లక్ష్యం కూడా మన రామాయణ ఉదాహరణ కనిపిస్తుంది. ఇంకా విద్యాం అవిద్యాంచ అంటే ఇక అజ్ఞానము జ్ఞానము, ఈ రెండింటిలోనూ కూడా పరమాత్మ చివరికి శ్రీరామచంద్రుడు జ్ఞానియా లేదా లౌకికుడైనా, ఆయన ఆయన ఎటువంటి వాడు అని చెప్పడానికి మరి సీతాదేవి శ్రీరాముడిని పరమాత్మ అని వర్ణిస్తుందండి, సుందరకాండలోనే వర్ణిస్తుంది. పరమాత్మ ఎప్పుడవుతాడంటే జ్ఞాని అయినటువంటి వాడి, జ్ఞానం ఉన్నవాడే పరమాత్మ అని. ఈ రకంగా ఇక్కడ ఉండేటటువంటి పదాలు ప్రతి పదము కూడా శ్రీరామచంద్రుడికి మనకి అన్వయిస్తున్నాయండి. సవాచ్య భగవాన్ ఇది, అది మామూలుగా అవి కాకపోయినా
అటువంటి ఆ అంశాలతో కనీసం కొంతలో కోటో వంతో లేదా కోటిలో కోటో వంతు అయినా సరే ఇలాంటి నాకు లభించుగాక అని చెప్పుకోవడానికి భగశ్చమే అని అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక అర్థం. ఇది కాకుండా భగ అనేటటువంటిది ఇంకో అర్థం కూడా ఉందండి. ఏంటంటే నక్షత్రాలు 27 నక్షత్రాలకి కూడా నక్షత్ర అధిష్టాన దేవతలు ఉంటారు. ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. అశ్విని భరణి కృతి అన్నాం అనుకోండి, అశ్విని నక్షత్రానికి అంటే అశ్విని దేవతలు దానికి అధిష్టాన దేవతలు. భరణి నక్షత్రానికి యముడు అధిష్టాన దేవత. కృత్తికలు అన్నారు అనుకోండి, అగ్ని అధిష్టాన దేవత. ఇలా ప్రతిదాని అలా భగుడు అనేటటువంటి ఒక అతను సూర్యుని యొక్క నామే. సూర్యుడికి ఉన్న పేర్లు ఒక 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 అంటే ద్వాదశాదిత్యులు ఒకడు. అతను భగ అనేటటువంటి వాడు. అతను ఒక నక్షత్రానికి అధిపతి అండి. ఆ నక్షత్రాధిపతి భగ నక్షత్రాధిపతి యొక్క అనుగ్రహం నాకు లభించుగాక అని కూడా దీని వ్యాఖ్యానంలో రాశారు. భగశ్చమే అంటే మనకి ఇందాక చెప్పినట్టు ఈ ఐశ్వర్యాలే కాదు, పోనీ 6 రకాలు, ఇవి 6 రకాలు, ఇవి 12 రకాలు, ఏదో ఒకటి అందులో ఇవేం కాకపోయినా భగదేవత యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి కూడా మనకి అక్కడ వాక్యంలో అక్కడ అన్వయం కుదురుతుందండి. ఇలాగా మనం ఇది చెప్పుకున్నాక నెక్స్ట్ ఏముందో చూద్దామండి పదం. ఇక్కడ యశ కీర్తి భగ సౌభాగ్యం. తర్వాత ద్రవిణం భగశ్చమే ద్రవిణంచమే. ద్రవిణం అనే మాట ఏంటంటే ధనం అంటే క్యాష్ అండి. నాకు క్యాష్ కావాలి అంతే. డైరెక్ట్ ఇంక మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు దేవుడిని. అడిగేస్తున్నాం, ఆయన ఎవడో అడుగుతున్నాడు, మనమే అడుగుతున్నాం. ఎన్ని కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి, ఓ లిస్ట్ అంతా ఓడదు లిస్ట్ పెట్టేసాం మనం. ఇక్కడ ఏమిటి అసలు ఈ ద్రవిణం అనే మాట, ఈ పదం ఎక్కడొచ్చింది? మామూలుగా మనకి ప్రసిద్ధమైనటువంటి మిగతా ఇది ఎక్కడో దొరుకుతాయి కదా, ఈ ద్రవిణం అనే మాట ఎక్కడొస్తుందో అది ఉదాహరణ చూద్దాం. అందుకు మనకి మహానారాయణ ఉపనిషత్తులో త్రిసుపర్ణ మంత్రాలను ఉన్నాయండి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం కూడా మనం ఈ త్రిసుపర్ణ మంత్రాల గురించి. సుపర్ణ మంత్రములు. మనకి సుపర్ణ అనే పదానికి సుపర్ణము భుజగోత్తమ మనకి విష్ణు సహస్రనామంలో కూడా వస్తుందండి సుపర్ణ అనే పదం. దాని అర్థము వ్యుత్పత్తులు ఎలా వస్తాయంటే పర్ణము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. పర్ణం అంటే ఆకు అని అర్థం. పర్ణం అంటే రెక్క, ఓ పక్షి రెక్క, 2 రెక్కలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క రెక్కని పక్షి రెక్కని కూడా పర్ణము అని అంటారు. సుపర్ణము మంచి రెక్క. మంచి రెక్కలు కలిగినటువంటి పక్షి ఇది గరుత్మంతుడే. అంతే గరుత్మంతుడు మహాపుణ్యాత్ముడు. లేకపోతే శ్రీ మహావిష్ణువుకి వాహనంగా అయ్యే యోగం పడుతుందా అసలు? సాధ్యమా? ఎంత బలవంతుడండి అతను. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చి అమృతం పట్టుకుపోవడానికి గరుత్మంతుడు వస్తే వాళ్ళ తల్లిని దాస్యం నుంచి విడిపించుకోవడానికి అంతవరకు స్నేహంగానే ఉన్నటువంటి వాడు కాస్త ఇంద్రుడు అది పట్టుకెళ్ళడానికి వీల్లేదని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు గరుత్మంతుడి మీదకి. అది చేస్తే వేసుకొని ఇష్టాచుడు వేసుకోమన్నాడు అంతే. అంత బలవత్తరమైనటువంటి వజ్రాయుధం అంత ఫుల్ స్పీడ్లో ఫుల్ ఎనర్జీతో వేస్తే గరుత్మంతుడి రెక్కలో ఉండేటటువంటి ఈకల్లో ఒక ఈక ఊడిందిటండి అంతే. దాన్ని బట్టి అతని బలం, అతని రెక్కల బలం ఊహించుకోండి. అది ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే సుపర్ణం అనేటటువంటిది, త్రిసుపర్ణం అనేది 3 ఉంటాయి, 3 మంత్రాలు. అది మహాపాపాలను తొలగించేటటువంటి మంత్రాలండి. అది మహాపాపాలు, మామూలు పాపాలు కాదు. ఆ మంత్రాలు చెప్తుండగా అది అందులో ఒకటేమో అంటే అంతా చెప్పుకోం కానీ కొంచెం చెప్పుకుందామండి. ఇక్కడ ఉంటాయి మొట్టమొదటి. ఓం బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం దుస్వప్నహం దురుష్వ యాస్తే సోమ ప్రాణాగుస్తాంజుహోమి త్రిసుపర్ణమయా జితం బ్రాహ్మణాయ దద్యాత్ బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఈ మొదటి మంత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాడు బ్రహ్మహత్యను తొలగించుకోగలరు. బ్రహ్మహత్యను తొలగించుకోగలరు అని ఒకటి మొట్టమొదటి. రెండో మంత్రం బ్రహ్మమేధయా. ఇంకోటి, ఈ మంత్రం చదివినటువంటి అతను ఎంత పవిత్రుడు అవుతాడంటే వీడు భోజనాలు కూర్చున్నాడు, పంక్తులు వరుసలో లైన్లో కూర్చున్నారు అనుకోండి, వేలాది మంది మహాపాపం చేసినటువంటి వాళ్ళ మధ్యలో ఒక పుణ్యాత్ముడు ఇలాంటి త్రిసువర్ణ మంత్రం చదివినటువంటి అది అధ్యయనం చేసి ఉపాసన చేసినటువంటి ఒక్కడు కూర్చుంటే చాలట వేలాది మంది పవిత్రులైపోతారట.
ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. వేలాది మంది ఉండేటటువంటి పంక్తులు పవిత్రమవుతాయ్యా. అంత గొప్ప మంత్రాలు ఇవి. అలాగే రెండో మంత్రం, ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అద్యానో దేవసవిత ప్రజావత్సావీ సౌభగం. మన భగవని మతం కూడా చూసు, సౌభగం పరా దుష్వప్నియగుం సువా విశ్వాని దేవసవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్మ ఆసువా మధువాతారతాయతే మధుక్షరంతి సింధవ. మాధ్వీ మనకి తేనెతో అభిషేకం చేసేప్పుడు ఈ మంత్రం చదువుతూ ఉంటామండి. మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమ్రయ మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్మో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్య మాధ్వీర్గావో భవంతు నః య ఇమం త్రిసుపర్ణమయాజితం బ్రాహ్మణాయ దద్యాత్ భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్తు సుపర్ణం పఠంతి తే శోభం ప్రాప్నువంతి సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం. ఇది ఎటువంటిదంటే మనకి బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపమే భ్రూణహత్య, అబార్షన్. ఆ పాపం వల్ల వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా మనకి ఆ దోషం తొలుగుతుందయ్యా అని రెండో మంత్రం అండి. దీని చదివిన హరి వేలాది మంది పవిత్రం అవుతారయ్యా. ఓ మూడోది, ఓం బ్రహ్మమేధవ మధుమేధవ బ్రహ్మమేవ మధుమేధవ బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో వృద్ధ్రాణాగుస్వతిర్వనానాగుం సోమః పవిత్రమచ్చేతిరేవన్ను అగుంసస్సు జిషద్వసురంతరిక్షసద్ధోత వేదిషదతిథిర్గురో నసతు నృషద్వరసదృతసద్వ్యో మసదబ్జా గోజా అర్తజా అద్విజా అర్తం బృహతు అర్చేత్వా రుచేత్వా సరిత్స్రవంతి సమిత్స్రవంతి సరితో నథేనా అంతర్హృదా మనసా పూయమానా ఘృతస్య ధారా అభిచాకశీమి హిరణ్యయో వేతసో మధ్యాసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్య తస్యాసతే హరయః సప్తతీరే స్వధాం దుహానా అమృతస్య ధారాం య ఇదం త్రిసుపర్ణమయాజితం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్తి సువర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం అంటూ ఇది మూడో మంత్రం అండి. ఇది ఏం దోషాన్ని తీసేస్తున్నాడు, వీరహత్య. మహావీరుడు అయినటువంటి వాడిని హోరాహోరి ఎదురెదురుగా కొట్టుకోవాలి తప్ప దొంగచాటుగా వచ్చి తప్పితే ఏ పాపం అయితే వస్తుందో మహాపాపం, మామూలు పాపం కాదు. అటువంటి పాపం కూడా తొలగిస్తుందండి ఈ మంత్రం పారాయణ చేస్తే. అంటూ ఇది చేసినా సరే వేలాది మంది పవిత్రులు అవుతారని చెప్పి తర్వాతది ఇక్కడ ఇంకో రెండు అనువాకాలు వస్తాయండి. ఈ అనువాకాలు ఏంటంటే వీటిని సరస్వతి సూక్తం అంటారు. త్రిసుపర్ణ మంత్రం ఈ మూడు త్రిసుపర్ణాలు అయిపోయిన తర్వాత సరస్వతి సూక్తం. అక్కడ అంటే అనుగ్రహం, అమ్మవారిని సరస్వతీదేవిని ప్రార్థించాలి, మేధాదేవిని అంటే జ్ఞాపక శక్తి. ఓం మేధాదేవి జుషమానాన ఆగాద్విశ్వాజీ భద్రాసు మనస్యమానా త్వయా దుష్టా నుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదధే సువీరా త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయా త్వయా జుష్టశ్చిత్రం విందతే వసు సానో జుషస్వ ద్రవిణో నమేధే. మనం దేనికోసం వెతుక్కుంటున్నామండి? ద్రవిణంచమే. ఆ ధనం కోసం అక్కడ మనం కోరేటటువంటిది ఇక్కడ మనకి ఆ పదం ఇక్కడ బాగా స్పష్టంగా కనిపిస్తుందండి. ఏమిటే ఇక్కడ ఇంత మహాపవిత్రమైనటువంటి వాడు చివరి క్యాష్ అడుగుతాడా? దేశాలే కాదు, విశ్వం మొత్తమే అంత ఏ రకమైన పాపం లేనటువంటి పరమశివుడితో ఆ శంకరత్వాన్ని పొందినటువంటి వాడు చివరి నాకు క్యాష్ ఇస్తావా, 100 రూపాయలు నోటు ఇస్తావా, బాకీ 100 రూపాయలు అప్పిస్తావా, ఇలా అడుగుతాడా? ఏదో దాని అంతరార్థం ఉండకపోతుందా? ఆ మాట చూడాలంటే ఈ మంత్రానికి మళ్ళీ మనం భాష్యం చూడాలండి ఒక్కసారి. అది చూద్దాం. ఇప్పుడు చదివినటువంటిది మేధాదేవి అందరూ చూసాం కదండి. త్వయా దుష్టశ్చిత్రం విందతే వసు సానో జుషస్వ ద్రవీణో నమేధే. ఇక్కడ దాని విద్యారణ్య భాష్యం అండి ఇది. ఇక్కడ ఏం రాస్తున్నారు? హే దేవి మేధే అంటే మేధాదేవి అంటే సరస్వతి. ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో కవిత్వం చెప్పడానికి కాదండి, జ్ఞాపక శక్తికి. మేధాఖ్యే, మేధ అనే పేరు కలిగినటువంటి ఓ సరస్వతీదేవి, త్వయా నీ అనుగ్రహం ఉంటే ఏమవుతుందో తెలుసునా? త్వయా జుష్ట సేవిత అనుగృహీత ఋషి అతీంద్రియదర్శి భవతి.
త్వయాజుష్ట అంటే నీ చేత అనుగ్రహించబడినటువంటి వాడు ఋషి అవుతాడయ్యా. ఋషిర్భవతి అని వాక్యం ఎప్పుడు చదివాడు దాని వెనకాల. అంచేత నువ్వు అనుగ్రహిస్తే చాలు వాడు ఋషి అవుతాడు. ఋషి అంటే ఋషిర్ దర్శనాత్, ఎవరికి కనిపించినటువంటి విషయాలను కూడా చూడగలడు. మామూలుగా మనకి ఎదురుగుండా ఉన్న వస్తువే కనిపించదు. చీకట్లో ఉన్న వస్తువు అయితే అసలు కనిపించదు, కాళ్ళతో తనేస్తుంటాం కరెంటు పోయినప్పుడు ఎప్పుడైనా. అలా కాదు. అంచేతనే రవిగానని చోట కవిగాంచును కదా అంటారు. రవి చూడలేనటువంటి ప్రదేశాల్లో కూడా కవి చూడగలుగుతాడు. ఇప్పుడు వాల్మీకి రామాయణం తీసుకుంటేనండి, ఆయన అంత మైన్యూట్గా వాడి మనస్సులో ఏముందో ఎలా చెప్పగలుగుతున్నాడండి వాల్మీకి మహర్షి ఇక్కడ కూర్చుని. ఆయన చిత్రకూట పర్వతం ఆశ్రమంలో కూర్చున్నాడండి. లంకా నగరం ఎక్కడ, చిత్రకూట పర్వతం ఎక్కడండి? ఈయన రామాయణం ప్రారంభించేప్పటికి అక్కడ ఏం జరిగిందో, మా రావణాసుడు మనస్సులో ఏముందో, విభీషణుడు మనసులో ఏముందో, హనుమంతు ఏం మాట్లాడాడు ఎలా తెలుస్తుందండి? ఇది ఋషి అవుతాడండి ఆయన మహర్షి కనుక. ఋషి అనే మాట ఋషేర్ దర్శనాత్. ఆయన ఒక్కసారి కళ్ళు మోతుంది మొత్తం అంతా కనిపిస్తుంది స్క్రీన్ మీద, మెంటల్ స్క్రీన్ మీద. త్వయాదృష్ట సేవిత అనుగృహీత, నీ చేత నిన్ను సేవించినటువంటి వాడు, అంటే నీకు అభిమాన పాత్రుడైనటువంటి వాడు, అటువంటి వాడు ఋషి అవుతాడమ్మా. ఎటువంటి ఋషి? అతీంద్రియ దర్శి, ఇంద్రియములు చూడలేనటువంటి, కళ్ళు చూడగలవు కనిపించే వస్తువుని పగటిపూట అయితే, కొన్ని సందర్భాల్లోనే క్యాటరాక్ట్ లేకుండా ఉంటే. అలాంటి అవికనం అన్నీ ఉన్నాయి, కానీ చూడలేదు. పట్టపగలైనా సరే కళ్ళు ఆనే ఉన్నట్టు, కళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉన్నారు, కళ్ళతోటి పెట్టుకున్నా సరే కనిపించవు. కానీ ఇవి కాదండి, అతీంద్రియ, ఇంద్రియములు చూడలేనటువంటి, అన్ని పెర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఉన్నా కానీ చూడలేనటువంటి వస్తువులు అవి తపశ్శక్తిగా చూడగలుగుతాడయ్యా, ఋషి అవుతాడు అని చెప్పు. ఇంకా తథా అదే రకంగా ఇంకా అంతే కదండి. త్వయా జుష్ట పురుష బ్రహ్మ హిరణ్యగర్భో భవతి. నువ్వు కనుక అనుగ్రహిస్తే అమ్మా మేధాదేవి, వాడు బ్రహ్మగారు అయిపోతాడమ్మా. త్వయా జుష్ట పురుష బ్రహ్మ హిరణ్యగర్భ భవతి. ఇప్పుడు ఈ మాట ఎవరికి మనకి బ్రహ్మగారు అవుతారండి? ఎలా అవుతారండి? ఎలా అయిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? హనుమంతుడు ఉదాహరణ తీసుకోండి. ఆయన సీతాదేవితోటి మాట్లాడిన మాటలకి ఎంత సంతోషించింది ఆవిడ. పరమేశ్వరి ఆవిడ, పరమేశ్వరి, సాక్షాత్ పరమేశ్వరి. అటువంటి ఆయన కథారూపంగా తీసుకుంటే, లౌకికంగా తీసుకున్నా కానీ 10 నెలల నుంచి శ్రీరాముని యొక్క జాడ తెలియలేదు, తాను ఎక్కడున్నానో ఆయనకి తెలియదు, మహా కష్టాలు పడుతోంది. లౌకిక భావంలో మనం తీసుకున్నప్పుడు ఆ హనుమంతుడు వచ్చి ఆవిడని నమ్మించడం కోసం ఎంత శ్రమ పడవలసి వచ్చింది, నమ్మిన తర్వాత ఎంత ఆనందించింది ఆవిడ ఆయన మాట్లాడకి. ఒక మాట అంటుందండి, అర్ధ సస్యేవా అంటుందండి. నువ్వు మాట్లాడుతుంటే ఓ పంట గురించి, పంటలో సగం పంట పండినట్టేనే, నువ్వు మాట్లాడితే చాలు సగం పంట పండినట్టే. అవాడు ఎంత అందంగా చెబుతుందో చూడండి. మామూలుగా 40వ సర్గలో ప్రారంభంలో చూడండి, 40వ సర్గలో అక్కడ 2వ శ్లోకం అండి. త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర అర్ధ సంజాత సస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధర. మామూలు విత్తనం చల్లారు, పంట పండించారు, పంట కోసమని, ధాన్యం కోసం కింద నాట్లు అయ్యి, నీళ్లు ఉండాలి కదా, వర్షం పడాలి కదా. పుష్కలంగా వర్షం పడింది అనుకోండి, అమ్మయ్య ఇంక చూసుకోక్కర్లేదే అంటాం. చూసుకోక్కర్లేదంటే ఏమిటి? పంట సగం చేతి ఇంటికి వచ్చేసినట్టేనయ్యా అంటాడు. అర్ధ సంజాత సస్యేవా అంటే భూమి, ఆ పంట భూమి ఎలా ఉందంటే సగం పంట ఇంటికి వచ్చేసినట్టేట. ఈయన మాట మాట్లాడుతుంటే ప్రియవక్తారం, నువ్వు మాట్లాడే పందంగా మాట్లాడతాట హనుమంతుడు. ఆవిడ అనుగ్రహించి ఏం చెప్పింది, మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ నువ్వు నెక్స్ట్ బ్రహ్మగారు అయిపోతాయా అంది. ఇంకో కల్పంలో నువ్వు బ్రహ్మగారు హనుమంతుడు. అదే మాట ఇక్కడ కల్పిస్తోందండి. త్వయా దుష్ట, నీ చేత అనుగ్రహించబడినటువంటి అతను పురుష బ్రహ్మ హిరణ్యగర్భ భవతి, ఇంకో బ్రహ్మగారు అయిపోతాడు అధ్యాపం. ఉదాహరణ కూడా మనకి రామాయణ ఉదాహరణ అండి, హనుమంతుడే. తర్వాత అంతే కదండి, ఉతాపిచ త్వయా దుష్ట పురుష ఆగద శ్రీ ప్రాప్త సంపద్భవతి. అతనికి అతను ఇంకా ఇటువంటి సంపదలన్నీ అతని దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయిటండి. సంపదలు, ఇతను సంపద కోసం డబ్బు కావాలి, క్యాష్ కావాలి, లేకపోతే బిజినెస్ కావాలి, బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఎఫర్ట్స్ పెట్టాలి కదా. లేదుటండి. ఆగత శ్రీహి, శ్రీహి ఆగత అంటే డబ్బు వచ్చినటువంటి వాడు అవుతాడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తున్నాడు, కుప్పల కుప్పల మీద పడిపోతుంటే అని ఇక్కడ చెప్తాడండి. తాపియ త్వయా దుష్ట, నీ చేత అనుగ్రహించబడినటువంటి పురుషుడు ప్రాప్త సంపద అంటే సంపదలు ప్రాప్తించిన వాడు అవుతాడు. అతయేవా
త్వయా దృష్ట పురుష అంచేది ఇన్ని రకాల అనుగ్రహాలు మా సరస్వతీదేవి. నువ్వు గనక త్వయా దృష్ట పురుష, ఇంతే కాదు, ఇక్కడ త్వయా అంటే వెనకాల పేజీలో ఉన్న ఇందాక పదాలన్నీ కూడా ఈ ప్రింటెడ్ దాంట్లో త్వయా దృష్ట చిత్రం విందతి, నీ చేత అనుగ్రహించే చిత్రం గవాశ్వ హిరణ్య ధాన్యాధికం వివిధం వసు ధనం విందతే లభతే. వసు అని ఉంది చూడండి. వసు అంటే అష్టవసువులు. వసువులు క్యాష్కి సంబంధించినటువంటి వాడు, ధనానికి సంబంధించినటువంటి వాడు. భీష్ముడు అష్టవసువులో ఒక వస్తువు అతను. అంచేది ఇక్కడ చిత్రాన్ని కూడా పొందుతాడు. చిత్రం అంటే ఏంటంటే గోవులు, ఆవులు, అశ్వములు అంటే గుర్రాలు, బంగారం, ధనం, ధాన్యం, ఇలాంటి వివిధం వసు ధనం విందతే లభతే. సరస్వతీదేవి కటాక్షం అంటే అమ్మవారి కటాక్షం అండి. సరస్వతీదేవి అంటే ఓన్లీ చదువు కోసమే కాదండి. పరమేశ్వరి కటాక్షం కనుక లభిస్తే ఇవన్నీ లభిస్తాయా? అంతతో సరిపెట్టట్లేదండి. ఇంకా ఎలా ఉంటుందంటే, హే మేధే దేవి, ఓ సరస్వతీదేవి, ఓ మేధాదేవి, సా తాదృశీ త్వం నహ అస్మాన్ ద్రవిణ న ద్రవిణపతిరివ. అది నహ అంటే మమ్మల్ని ఇక్కడ ద్రవిణో న మేధే సా నో జుషస్వ ద్రవిణో న మేధే. మేధే సంబోధన అండి. రమా హే రమే అన్నట్టుగా. హే మేధే, ఓ మేధాదేవి, సా అటువంటి నువ్వు నహ మమ్మల్ని జోషస్వ అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలంటే ద్రవిణ నా, నా అనే మాటకి నెగిటివ్ కాదండి, నో అని కాదు. ఇక్కడ నా అనే అక్షరానికి 6 రకాల అర్థాలు ఉన్నాయండి సంస్కృతంలో. మామూలుగా మన నా అంటే నకో అన్న, నెగిటివ్ కాన్సెప్ట్లో నహి ఇవన్నీ హిందీలో చెప్పినట్టు ఎలా అనుకుంటాం. కాదు అని అర్థం కాదండి. ఇవ అంటే వలే, బాగా డబ్బు ఉన్నటువంటి వాడి వలే నన్ను అనుగ్రహించమ్మా. అది బాగా డబ్బున్నవాడు ఎవరు? కుబేరుడు. ఆ కుబేరు ఐశ్వర్యం, కుబేరుడు ఎలా ఉంటాడో ఐశ్వర్యపతి అయి ధనపతిలాగా అలా చెయ్యి. ఆ మాట ఇక్కడ భాషను చెప్తున్నారు చూడండి. అస్మాన్ మమ్మల్ని ద్రవిణ నా ద్రవిణపతి రివా. ద్రవిణపతి అంటే క్యాష్ ఇన్ఛార్జ్ కుబేరుడు. ఆ కుబేరుని వలే ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ఇక్కడ క్యాష్ అన్నాడు కదా, ద్రవిణపతి అనలేదు కదా. అంటే ద్రవిణ శబ్దేనా తత్పతి లక్ష్యతే. డబ్బిమ్మనంటే అంటే డబ్బు వలే, అంటే డబ్బుగా అధిపతి వలే నన్ను చేయమ్మా అని అర్థంటండి. ఈ మాట ఇక్కడ మనకి చెప్పిన అంటే డబ్బు అంటే క్యాష్ ఉంటుంది కదా, వెనకాల కూడా చూసుకోండి. ఈ అనువాకంలో చెప్పిన ఎన్ని రకాల ఐశ్వర్యాలు అయితే ఇక్కడ ప్రస్తావించబడో ఇవన్నీ కలిపి మనకి చమకంలో ద్రవిణంచమే అనేటటువంటి ఒక్క మాటతో అక్కడ మనకి చెప్పేశాడండి. ఇలాగా మనకి అపూర్వమైనటువంటి అంటే ఇక్కడ జుషస్వ సేవస్వ అనుగ్రహాణ యథ ధనపతి అనుగృహీత ధన. ఇలా ఆ ధనం ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంతవరకు నాకు డబ్బు కావాలి కాదు, నీ డబ్బు ఇస్తే ఏం చేస్తాయా తర్వాత విషయం చెప్తున్నాడండి. యథ ధనపతి అనుగృహీత దరిద్ర కృతార్థో భవతి. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు కనుక ఒక డబ్బు లేనటువంటి వాడి మీద కనికరం కలిగితే వీడు ఏమైపోతాడు? కృతార్థుడు అయిపోతాడు. వీడి జన్మ సరిపడు. వాడు బంగారం చెంబు ఇచ్చేసాడు అనుకోండి, కొన్ని లక్షల చెంబులు ఉన్నాయనుకుందాం, బంగారు చెంబులు. పట్టుకెళ్ళరా చెంబు పట్టుకెళ్ళరా అని బంగారం చెంబు ఇచ్చేసాడు అనుకోండి, వీడు ఆ బంగారం చెంబు కాస్త క్యాష్ చేసుకోవడమే కష్టం. కానీ అయిపోయిన తర్వాత వాడి జన్మంతకి వాడి దరిద్రంతో కొట్టుకుపోయినట్టు అయిపోతుందండి. దరిద్ర కృతార్థో భవతి. ఏ రకంగా అయితే ధనహీనుడు ధనవంతుడు వాడు సంతోషిస్తాడో, అంటే మనకి ఇక్కడ దాతృత్వం కూడా దాంతో ముడిపడి ఉన్నదని చెప్పడం అండి. ఇక్కడ డబ్బు ఇచ్చింది అది కట్టకట్టని బ్యాంకులో సెక్యూరిటీలో పెట్టి తీసుకుందామని కాదండి. ఇది కూడా నీకు అంత డబ్బు రావాలి అంటే వెనక ముందర చూడకుండా ఖర్చు పెట్టేసేయి శుభ్రంగా. అంత డబ్బు కావాలని కోరుకో అని. తద్వత్ త్వయా అనుగృహీత అహం ఇది భావ అంటూ చక్కటి భాష్యాన్ని అందించారండి. ఇది మనకి నారాయణ ఉపనిషత్తులో వచ్చిన త్రిసుపర్ణ మంత్రాల తర్వాత వచ్చేటటువంటి వాక్యాలు. ఇందాకటిది కంటిన్యూషన్ కింద ఒక్కసారి అది కూడా చూద్దామండి. మేధాదేవి, ఇందాక మనం బృహద్వతి అది ఇంకా మనం దాటేసి వెళ్ళిపోయాం. అంటే ద్రవిణ పదం కోసం వెళ్ళాం, కానీ సందర్భం వచ్చింది కనుక ఆ 3 మంత్రాలు చదివిన తర్వాత ఏమవుతుందని చెప్తున్నాను. బ్రహ్మజ్ఞాన ప్రతిబంధకాని యాని మహాపాతకాని. బ్రహ్మజ్ఞానం పొందడానికి మధ్యలో చిన్న చిన్న అడ్డాలు ఏవో ఉన్నాయి. మనకి ఏదైనా ఒక ప్రాపర్టీ రావాల్సి ఉందనుకోండి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఏదో అనౌన్స్ చేశారు, అప్లికేషన్స్ పెట్టారు. ఏమండి మనకి మినిస్ట్రీ తెలిసినవాడు పెట్టవే అప్లికేషన్ పెట్టవని కలెక్టర్ చెప్తున్నాడు, కలెక్టర్తో చెప్పాడు. తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ ఆర్డర్లో ఉన్నా లేకపోయినా చూసి చూడకుండా సర్దేస్తారు వాళ్ళు.
పైగా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవంటారు కదా. అయితే ఆఖరిని ఆఖరిని ఆ డాక్యుమెంట్ మన చేతిలో పెట్టే ఆ ఆ కుర్రాడు, వాడికి ఒక రూపాయి చేతిలో పెడితే తప్ప వాడు డాక్యుమెంట్ ఇవ్వడండి. వాడు వీడు ఇచ్చే రకమా కాదా అని వాడు ముందరే చూసుకుని ఆ టైం సీట్లో ఉండడండి. వీడు వెళ్ళిపోతాడు. వాడితో గొడవ పెట్టుకోలేడు. ఇంకేవాళ్ళు పెద్ద రికమెండేషన్ చూడుస్తున్నాడు. అది ప్రతిబంధకమే, చిన్న ప్రతిబంధకమే వాడికి. చివరి డాక్యుమెంట్ చేతిలోకి వచ్చిందా? రాలేదు. అలాగా బ్రహ్మజ్ఞానానికి కావాల్సినటువంటి అమోఘమైన తపస్సు చేశాడు. బ్రహ్మాది దేవతలు అందరూ అనుగ్రహించారు. నీవు ఎడవయ్యా ఇంక నీకు మోక్షప్రాప్తి అన్నారు. చివర చిన్న చిన్న పాతకాలు ఎప్పుడో జన్మాంతరాలు చేసిన చిన్న చిన్న మహాపాతకాలు ఇవే. అవి ఎక్కడో మిగిలిపోయాయి. వాటికి పరిష్కారాలు అనుభవించలేదు అతను. అవి ఇప్పుడు అడ్డపడతాయండి. బ్రహ్మప్రాప్తి పొందనివ్వవు. బ్రహ్మజ్ఞాన ప్రతిబంధకాని యాని మహాపాతకాని, ఏ మహాపాతకాలైతే బ్రహ్మజ్ఞానం వచ్చే సమయంలో రాకుండా అడ్డపడుతున్నాయో, అలాగా తన్నివర్తయే జప్యా త్రిసుపర్ణ మంత్రా త్రయ అభిహితా. అలాంటి అంటే మనకి తెలియనటువంటి జన్మాంతరాలు ఏ పాపాలు చేసిన, ఈ జన్మలో మనం చేసిన పాపాలే మనకు తెలియవు. తెలియకుండానే అనేకం చేస్తుంటాం. జన్మాంతరాలు చేసిన ఎవరి జ్ఞాపకం ఎలా తెలుస్తాయి మనకి? అలాంటివి ఏమైనా ఉంటే నాకు ఈ జన్మలో ఇప్పుడు నేను స్పృహతో ఉన్నాను, నాకు అవన్నీ తొలగుగాక అని కోరుకుంటున్నా, ఎలా తెలియవు? ఆ తెలియని వాటిని తొలగించుకోవడం మార్గం అంటే మంత్రం ఒకటి సాధ్యమయ్యేది. మంత్రం ద్వారా అంచేత ఆ మంత్రాలు ఏమిటంటే జప్యా త్రిసుపర్ణ మంత్రా త్రయ అభిహిత. అటువంటి దానికోసం మూడు త్రిసుపర్ణ మంత్రాలు చెప్పడం. తత్ర బ్రాహ్మణ జాతీయ మాత్ర వధ బ్రహ్మహత్య పంచసు మహాపాతకేషు మధ్యే ప్రబలం మహాపాతకం. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడిని హత్య చేస్తే మహాపాతకం. రావణాసుడు చివరికి వధిస్తే మహాపాతకం వచ్చిందా లేదా? శ్రీరామచంద్రుడి బ్రహ్మహత్య వచ్చిందా లేదా? వచ్చింది, అనుమానం లేదు. అసలు సాక్షాత్ ఈశ్వరుడికే బ్రహ్మహత్య వచ్చింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భంలో పురోహితుడి కింద బ్రహ్మగారు పెట్టి అప్పుడు 5 తలకాయలు ఉండేటువంటి, 4 తలకాయలు కాదు. ఆ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు పార్వతీదేవి చేసి ఓరగా చూడడం ప్రారంభించాడు. శివుడు అది గమనించాడు. ఓ నేను మంత్రాలు చెప్పి నా పెళ్లి చేసినట్టే నువ్వే ఆ దృష్టితో చూస్తున్నావు అని చెప్పి గోటితోటి 5వ తలకాయ పీకేసేటండి. 5వ తలకాయ తీసేసాడు. అయితే ఈశ్వరుడికి బ్రహ్మ కపాలం మనకు చెప్పలేదు. ఆ బ్రహ్మహత్య అంటూ ఉంది ఆయనకి. అలాగా బ్రాహ్మణ జాతీయ మాత్రవధ బ్రహ్మహత్య పంచసు మహాపాతకేషు మధ్యే దానికి పరిహారాలు ఉన్నాయి. ప్రబలే ప్రబలం మహాపాతకం తత అత్యధికం. దానికంటే ఇంకా అదే బలవత్తరమైన చాలా మహాపాతకం తతోప్యధికం భ్రూణహననం. కడుపులో ఉన్నటువంటి శిశువుని చంపడం ఇంకా దానికంటే ఇంకా తస్మాదప్యధికం వీరహననం. ఇంకా వీరుని చంపడం అంతకంటే ఇంకా భ్రూణ హత్య కంటే కూడా ఇంకా ఘోరాతి ఘోరమైన పాపంట. ఈదృశామామపి నివర్తక యావజ్జీవం త్రిసువర్ణ జప. వీటిని తొలగించడానికి జీవితాంతము ఈ త్రిసువర్ణ మంత్రం 3 మంత్రాలు పారాయణ చేస్తూ ఉండాలి. తత్ర అర్వాచీనాం. అయితే తర్వాత వచ్చిన అప్పుడు పూర్వ పాపాలు చేసాం, కొత్త పాపాలు సురాపానాదీనాం నివర్తక ఇది కిము వక్తవ్యం. అవి మహాపాతకాలని తొలగిస్తాయి ఈ 3 మంత్రాలు అంటే. కళ్ళు తాగాడు, బ్రాంతి తాగాడు అంటే ఆ చేస్తే వచ్చే పాపాలను పోగొడతాయి చెప్పాలా? మళ్ళీ కిము వక్తవ్యం ఇంక చెప్పాలా? అంటే ఎలాంటి పాపాలైనా పోగొట్టగలవు. ఇత్తం ప్రతిబంధ నివృత్తి ఉపాయం ఉక్తవా. అంటే చేసిన మహాపాతకాలు ఆ పరిహారాలన్నింటినీ చెప్పిన తర్వాత జీవాత్మ ఈశ్వరేణ అభేద జ్ఞానం యదస్తి తస్య జ్ఞానస్య నైరంతర్యేణ సాధనం మేధాధీనం అత మేధాభిమానినీం దేవతాం ప్రార్థయితుం ఏకాం రుచం ఆహా. పాపాలు పోయాయి, మోక్షం వచ్చేసిందా? రాలేదు. అప్పుడు ఏంటంటే జీవాత్మకి ఈశ్వరునితోటి అభేద జ్ఞానం అంటే అద్వైత సిద్ధి అది లభించడానికి అది తనకి జ్ఞానస్య నైరంతర్యేణ సాధనం. నిరంతరం దేహోనాహం బ్రహ్మైవాహం అనేటటువంటి మాటని యావజ్జీవము నిరంతరము. నిరంతరం అంటే ఎల్లప్పుడూ అంటామండి కాదు, అంతరాయమానం లేకుండా, అంతరం లేకుండా, ఖాళీ లేకుండా, సెకనికి మధ్యలో ఖాళీ కూడా ఉండదు, ఆ సెకను ఖాళీ కూడా ఉండకుండా అలా అంటూనే ఉండాలట. అలా చేయడానికి ఎప్పుడు సాధ్యమవుతున్నది? జ్ఞాపక శక్తి. మేధాధీనం. ఆ సాధనం ఏంటంటే మేధకి అధీనమై ఉంటుంది. అది ఆ జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం మేధాభిమానిని దేవతాం ప్రార్థితం. ఆ మేధ అభిమాని దేవతని ప్రార్థించడానికి ఒక మంత్రాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందాక చదివినటువంటి మంత్రం అండి. ఇక్కడ మేధాదేవి జుషమానా ఆగా విశ్వాజీ భద్రాసు మనస్యమాన
త్వయా దుష్టా నుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదధే సువీరా. ఇక్కడ మేధ అంటే అది ఏమిటి, జ్ఞాపశక్తి అంటే ఏమిటిట, దాన్ని నిర్వచనం ఇస్తారండి శంకర్లు కూడా. విష్ణు సహస్రనామంలో మేధావి అనే పదం వచ్చినప్పుడు అక్కడ రాస్తారండి, బహుగ్రంథ ధారణ సామర్థ్య ఎస్టి అస్తి మేధావి అన్నారండి. కొన్ని వందల పుస్తకాలలోని విషయాలని ధారణ చేసి, అంటే ఎప్పుడు కావలసిన టక్కునే ఆ వాక్యాన్ని అర్థం చెప్పేట్లా ఉండేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వాడు మేధావిట. ఇక్కడ ఏం చెప్తారంటే అలాంటి అర్థమే, గ్రంథ తదర్థయో ధారణ శక్తి మేధ. అంటే ఆ వాక్యం వాక్యం పరంగా చెప్పగలిగి ఉండాలి, ఆ వాక్యాన్ని అర్థం ఏంటో కూడా చెప్పగలిగి ఉండాలట. అది మేధ అనేది. తద్ అభిమానిని దేవ, అభిమానిని దేవి అంటే మేధాదేవి. మేధాదేవి అంటే సరస్వతి అని అర్థం. జుషమాణ ప్రియమాణ సతి, ఆవిడ సంతోషిస్తూ నహా అస్మాన్ ప్రతి ఆగచ్చదు, మా దగ్గరికి ఆవిడ ఆవిడ మాకు ప్రత్యక్షం అవుగాక, కంటికి ఎదురుకుండా వచ్చి కూర్చుండుగాక అంటూ వెంటనే కీదృశీదేవి, ఎటువంటి దేవత ఆవిడ మేధాదేవి, విశ్వం అంచెతీతి విశ్వాచి. చూడండి, మేధాదేవి జుషమాణ ఆగాదు అంటే నాకు ఎదురుకుండా వచ్చి కూర్చుండుగాక. విశ్వాచి, విశ్వాచి అంటే సర్వ అవగాహన క్షమ ఇచ్చేత. విశ్వాచి అంటే విశ్వం అంచెతి, అంచుల వరకు పొందగలదు, అంటే ఒక విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలదు. సర్వ అవగాహన క్షమ, సమస్త ఈ విషయం చెప్తే ఈ వాక్యం అర్థం అవ్వట్లేదండి, ఈ పదానికి అర్థం తెలియట్లేదు అందరం అనుకుంటూ ఉంటాం. అది మనకు తెలుసునండి, నేను తెలుసు ఇవి తెలియలేదు తెలియలేదు అన్నాం కదా. సమస్తమైనటువంటి ఎంత కఠినమైనటువంటి పదాన్ని ఇచ్చినా సరే ఆ పదాలన్నింటినీ సర్వ అవగాహన క్షమ, సమస్తమైన విషయాల్ని అర్థం చేసుకునేటువంటి శక్తి. అటువంటి అతయేవా భద్ర కళ్యాణి, అంచేతే ఆవిడ చాలా మంగళప్రదురాలు. సోమనస్యమాన, మనకి సౌమన సస్యం నిన్నే చెప్పుకోండి. అక్కడే కాదు మరి ఇక సోమన సస్యం మరి అమ్మవారి ఎదురు వచ్చింది నిన్న. పరమశివుడు శివోన సుమనాభవ అక్కడ చెప్పుకున్నామండి. మరి అమ్మవారి సంగతి ఏమిటి, సుమనస్యమాన, అందుకోసం ఈ మంత్రాలు ఇక్కడ తీసుకొచ్చామండి. శోభనం మనః అస్మత్ అనుగ్రాహకం ఇచ్చంతి, అంటే అతి పవిత్రమైనటువంటి శోభాయమానమైనటువంటి మనస్సును మనకు ఆవిడ అనుగ్రహించుగాక. సుమనస్యమాన అంటే అది ఒక అర్థం. రెండోది, మా ఎడల ఎప్పుడూ ప్రసన్నురాలుగా ఉండుగాక. హే దేవి, ఓ దేవి, త్వయా దృష్ట అనుగ్రహీత వయం దురుక్తాన్ పురుషార్థాన్ అనుపయోగిన వేదబాహ్య శబ్దాన్ ఉదమానా క్షిపమానా. అంటే నేను అప్పుడప్పుడు పొరపాటుని ఉచ్చరించడానికి వీలైనటువంటి అక్షరాలను కానీ ఉచ్చరించడానికి వీలైన పదాలను కూడా ఉచ్చరిస్తే, మనం పిల్లల్ని తిట్టేప్పుడు కొంతమంది ఇళ్లలో వినిపిస్తారు, ఎంత కఠోరంగా ఉంటాయండి బాబోయ్ మాటలు, ఊహించలేం. పల్లెటూళ్ళలో తిట్టుకునేప్పుడు కానీ లేకపోతే మిగతా వర్ణాల్లో తిట్టుకుంటుంటే ఎంత కఠోరంగా ఉంటాయో. అవి దురుక్తములు అంటారు. దురుక్తం అంటే అనకూడని మాట, నోట్లోంచి రాకూడని మాటలు ఎంత తేలిగ్గా పలికేస్తారు. మన ఇళ్ళలో కూడా కొంతమంది కొన్ని కొన్ని మాటలు చాలా తేలిగ్గా అలవోగ్గా మలికేస్తుంటారు. అలాగా దురుక్తాం అంటే పురుషార్థ అనుపయోగిన, అదే మనకి ధర్మ కామ అర్థ మోక్షాలు దేనికైనా ఉపయోగిస్తే ఆ మాటలు దేనికి ఉపయోగించవు, దుర్మార్గపు మాటలు అవి. అలాంటి వాటిని వేదబాహ్యాన్ అంటే ఏదైతే శబ్దాన్, వేదబాహ్య శబ్దం అంటే వేదంలో అంటే ఏ శబ్దాలు పవిత్రమైన శబ్దములు ఉంటాయో ఆ పవిత్రమైన శబ్దములకు భిన్నమైనటువంటివి, అటువంటి వాటిని నుదమాన క్షిపమ అలాంటి పదాలు వాడుతూ ఉంటే వైదిక నిష్ఠాహ, వేదమే పలుకుతూ వేదంలో ఉండేటువంటి క్రియలు ఏంటే నిష్ఠ కలిగినటువంటి సువీరాహ. అంటే ఇక్కడ ఎంత ఈ వాక్యం, త్వయా దుష్ట నుదమాన దురుక్త బృహద్వదేమ విదధే సువీరాహ, అలాంటి మాటలు దుర్మార్గపు మాటలు మా నోట్లోంచి రాకుండా ఉండుగాక. సువీరాహ శోభన పుత్ర శిష్యాది రూపాహ, అంటే మంచి పిల్లలు కానీ శిష్యులు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో కూర్చున్నారంటే, మా దెద్దు గురువు వారు మా గురుగారు ఇంట్లో కూర్చుంటే ఎవరు మాట్లాడినా యజ్ఞం గురించో ఇష్టి గురించో దాని గురించే మాటలు, అసలు మిగతా మాటలు లేవు. ఇవాళ సభ అక్కడ ఉంది ఇంత తప్ప ఇంక లోకంలో వాడు మిగతా ఏం పట్టవు అసలు. అలాంటి మహానుభావులండి. అలాంటి విదధే యజ్ఞే అనుష్ఠితే సతి, యజ్ఞం చేసే సమయంలో రెండో మాట రాకూడదండి, రాదు కూడాను. నిత్యం దాంతో కూడా ఇంకో మాట ఎలా వస్తుంది. శుద్ధ అంతఃకరణా భూత్వ, అత్యంత పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడి బృహద్వదేమ పరబ్రహ్మతత్వం కథయామహ, నిత్యము పరబ్రహ్మమును గురించినటువంటి మాటలే మేము మాట్లాడుకుంటూ ఉండేదము గాక అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ద్రవిణం. అప్పుడు నీ చేత అనుగ్రహించబడినటువంటి వాడమ్మా వాడు ఋషి అవుతాడమ్మా, వాడు బ్రహ్మగారు అవుతాడమ్మా అని, అనేది వాడికి సమస్త సంపద వాడి దగ్గర పరిటికి వస్తాయమ్మా అని అక్కడికి ఆ వాక్యం అన్వయం కుదురుతుందండి. ఈ రకంగా ఈవేళ
భగశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే. ఆ రెండు పదాలకి ఇవాళ అన్వయం చెప్పుకోవడం అయ్యిందండి. ఇక్కడికి ఆపుకుందాం. మిగతా మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.